వారం రోజుల నుండి మా ఆయనకు మా చెర్రి బాబుకు జలుబు దగ్గు జ్వరం ఉన్నది. అసలు అన్నమే తింటలేరు. ఈ రోజు ఈవినింగ్ స్కూల్ నుండి రాగానే చెర్రి బాబు మమ్మీ ఉప్మా చేయు అని అన్నాడు. మా ఆయన కూడా ఉప్మా చేయు, నాకేం తినాలనిపిస్తలేదు అన్నాడు. మీకే కాదు మేము కూడా ఉప్మానే తింటామని ఈ రోజు డిన్నర్ కి ఉప్మా చేసేసిన. తెలిసిందే కదా మీకు మా పిల్లల టేస్ట్ చాలా డిఫరెంట్ గా ఉంటదని. ఉప్మాలో కారం పొడి వేయాలి గానీ పప్పులు వేయొద్దు. వారి పిచ్చి వారికి ఆనందం అనుకోండి. ఈ రోజు ఒక షరతుతో ఉప్మా చేసిన. మీకు నచ్చని పప్పులు వేయను, మాకు నచ్చని కారం పొడి వేయను, అట్లయితేనే ఉప్మా చేస్తా అని చెప్పిన. వాళ్ళు ఓకే అంటేనే ఇలా ఉప్మా ప్రిపేర్ చేసిన. వాళ్ళిద్దరే వారం రోజుల నుండి ఫీవర్ తో సఫర్ అవుతుండ్రంటే మా సోను బాబేమో జలుబు దగ్గుని కొని తెచ్చుకున్నాడు. అదేలాగంటారా, నిన్న స్కూల్ కి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నారు కదా. నేను కరీంనగర్ వెళ్ళిపోయిన తర్వాత ఫ్రిడ్జ్ లోని ఐస్ ముక్కలు తీసుకొని తిన్నాడట. వాడు దొంగతనంగా ఐస్ గానీ చాక్లెట్స్ గానీ తిన్నాడంటే నైట్ వరకు వాడి దొంగతనం బయటపడుతుంది. వెంటనే జలుబు దగ్గు స్టార్ట్ అవుతుంది. నిన్న కూడా అట్లనే అయింది. తినేసి పడుకున్న 20 minutes వరకే తుమ్ములు దగ్గు వస్తుంది. అయ్యో సోనుగానికి కూడా జలుబు అయిందని నేను టెన్షన్ పడుతుంటే మా చెర్రి చెప్తుండు, మమ్మీ వాడు నువ్వు వెళ్ళిన తర్వాత ఐస్ ముక్కలు తిన్నాడు అందుకే అట్లా అయింది అని.